ఆగండి. ఏంటి అయ్యగారు నన్ను చూడకుండా ఉండలేకపోయారా? ఎప్పుడూ నేనే గుర్తొస్తున్నానా? నాకు అంతే, ఎప్పటికీ మీతోనే ఉండాలని ఉంది. నన్ను వదిలేరు కదా? నువ్వు మల్లికార్జున కూతురువా? చెప్పు కనకవల్లి, నువ్వు మల్లికార్జున కూతురువేనా? అవునండి. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే నేను అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు. కారణాలన్నీ నాకు అనవసరం. మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను, కానీ మీకు మా నాన్న నచ్చలేదు, మా అన్న నచ్చలేదు. అలాంటిది నేను నా కుటుంబం అమ్మాయి అని తెలిసిందంటే మీరు నన్ను ఒప్పుకోరు అనిపించే నేను మన ప్రేమ కోసం అబద్ధం చెప్పాను రాజా. నన్ను క్షమించండి. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చెయ్యాలి అంటారు, కానీ నేను మన ప్రేమ కోసం ఒకే ఒక్క అబద్ధం చెప్పాను కదా. నన్ను మోసం చేశాను అని అనిపించలేదా నీకు? లేదు, నేను మీ మీద పెంచుకున్న ప్రేమ నిజం. మీరు నన్నే కదా ఇష్టపడ్డారు, నా కుటుంబాన్ని కాదు కదా. మరి సమస్య ఎక్కడుంది రాజా? నా బతుకు చావు అది ఏవైనా సరే మీతోనే అని నేను నిర్ణయించుకున్నాను. నేనలా మనసులో ఒకరిని పెట్టుకుని వేరే ఎవరికో తల వంచను. నేనెప్పుడు మిమ్మల్ని మనసులో దాచుకున్నాను, అప్పుడే మీతోనే చివరి వరకు నిర్ణయించేసుకున్నాను. లేదు కనకవల్లి, ఇది ఎన్నటికీ జరగదు. ఏ రాజా, ఎందుకు జరగదు? జరగదు అంటే జరగదు. అదే నీకు మంచిది, నాకు మంచిది. రాజా, రాజా, నానా, నానా, నానా. ఏంట్రా గుమ్మం దగ్గర నుండి అరుస్తూ వస్తున్నావు? ఆ నాటకాలుడు ఏం చేయలేడని చెప్పావు కదా, ఈరోజు వాడు ఏం చేశాడో తెలుసా? ఏమైంది? ఏయ్, అంత ధైర్యమా వాడికి? అవును నాన్న, వాడు ఏదో పథకంతోనే ఇక్కడికొచ్చాడు. వాడు ఇంకో వారం కానీ ఈ ఊళ్ళోనే ఉన్నాడనుకో, మన మీదున్న భయం అంతా పోతుంది. వాళ్ళలో ఉన్న భయం చచ్చిపోయిందంటే ఈ ఊళ్ళో వ్యాపారం చేయలేము, ఇలా సౌకర్యంగా బతకను లేము. బయట ఊరి నుంచి మనుషుల్ని పిలిపించి ఇప్పుడే వాడిని లేపేస్తా. జై, తొందరపడుతూ దించేద్దాం లేపేద్దాం అనుకుంటే ఏ పని చెయ్యలేం. అయితే మరి వాడు ఇలా ఆడుతూ ఉంటే చప్పట్లు కొట్టాలా? ఉండరా, ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. కొంచెం ఓపిక పట్టు. రావల్లమ్మా, పొద్దున ఎక్కడికెళ్ళావు? నా తల్లి కనిపించలేదే. గుడికి వెళ్ళాను నాన్న. ఓహో హే, ఏమ్మా నా తల్లి మొహం అలా దిగాలుగా ఉంది? అలాంటిదేం లేదు నాన్న. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. రే రాజా, అవ్వా, ఎందుకురా పిల్లని వద్దు అని చెప్పావు? అవ్వా, తను సరిపడదు, వదిలే అవ్వా. ఎందుకురా సరిపడదు? వాళ్ళు వేరే, మనం వేరే అవ్వా. రే రాజా, ఎవ్వరూ వేరు వేరు కాదురా, అందరూ ఒకటే అని మాట్లాడేవాడివి కదరా నువ్వు. నువ్వే ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? అవ్వా, తను జమీందారింటి అమ్మాయి. ఈ ఊరిని ఒకరోజు ఆరగించాలనుకునే మల్లికార్జున కూతురు. తనెక్కడా, మనమెక్కడా? అయితే మాత్రం ఏంటి?
వాళ్ళ నాన్న తప్పు చేసిన వాడే అయ్యుండొచ్చు. కానీ ఆ అమ్మాయితో నీకేంటిరా సమస్య? తను నీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది కదా. నీ కనుసైగ ఒక్కటి చాలు, మొత్తం కుటుంబాన్ని పక్కకి పడేసొచ్చేస్తుంది. జీవితంలో మన మీద ప్రాణం పెట్టుకున్న వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు నాన్న. నా మాట వినరా, ఆ పిల్లని వదులుకోకు. ఆస్తి అంతస్తు ఎంత కావాలంటే అంత సంపాదించొచ్చు, కానీ నిజమైన జీవితం మళ్ళీ సంపాదించుకోలేవురా. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతరా తను. ఆ అమ్మాయిని వదిలేయకు రాజా. అది నిన్ను నువ్వే మోసం చేసుకోవడంతో సమానం. రాజా, నా బతుకో చావో అది ఏదైనా సరే మీతోనే అని నిర్ణయించుకున్నాను. నేను అలా మనసులో ఒకరిని పెట్టుకుని వేరే ఎవరికో తల వంచను. నాన్నా, ఏంటన్నా ఆ రాజా గురించే మీరు కూడా ఆలోచిస్తున్నారా? వాడు మన పాలిట ఇబ్బంది అవుతాడు, వాడిని అప్పుడే ఆపేద్దామని నేను అప్పుడే చెప్పాను కదా. హ, మీరే ఏదో నాటకాలు వేసుకునేవాడు, వాడి వల్ల మనకి ఇబ్బంది ఏముంటుంది అని తేలిగ్గా తీసుకున్నారు. హ, ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడని చూస్తున్నారా? ఇంతకు మించి మనం ఓపిక పట్టకూడదు నాన్న, పాతి పెట్టేయాలి. పక్క ఊళ్ళో సభాపతి ఉన్నాడు కదా, వాడితో ఒక మాట చెప్తే శబ్దమే లేకుండా వాడి కథ క్లోజ్ చేసేస్తాడు. మన తోటలోనే పాతి పెట్టేద్దాం. వాడు ప్రాణాలతో ఉంటే మనకి మాత్రమే కాదు, వాడు ఆగడు, మనలాగా చేస్తున్న వాళ్ళందరికీ తలపోటు అవుతాడు. వీడి నాటకం వేసిన ఒక వారానికే ఎంత నష్టం తెలుసా? హలో, రాజా ఉన్నారా? వెంటనే మాట్లాడాలి. కొంచెం ఆయనకి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం ఉండండి. నేను ఇక్కడున్నానని ఎవరికి తెలుసు? హలో 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 హలో